హలో హాయ్. మన మాస్ మహారాజా రవితేజ గారి మాస్ జాతర గ్లిమ్స్ వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అవునా అదిరిపోయింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రవితేజ గారు చాలా రోజుల తర్వాత అదే మాసు అదే గ్రేస్ అన్నట్టు ఈ మాస్ జాతర. అసలు మాస్ అనే సినిమాలు తీయాల్సింది ఎవరు? రవితేజ ఒక్కడే. చూసుకోండి, మీరు చూసుకుంటే గతంలో కూడా చూస్తే మాస్ మహారాజా అని ఎవరు అంటారు? రవితేజ అని మాత్రమే అంటారు. కాబట్టి ఏంటంటే నేను మొదటి నుంచి కూడా చాలా బాధపడ్డా, నాగార్జున గారు మా సినిమా తీస్తే తింటారు, రవితేజ ఎందుకు లేడని. కాబట్టి ఏంటంటే మనకు ఫిక్స్ అయిపోవచ్చు అంతే. మన తెలుగు సినిమా ఫీల్డ్లో మాస్ అనే పదం వచ్చిందంటే అది రవితేజ మాత్రం అంతే, అది రవితేజకే సొంతం అంతే. కాబట్టి ఏంటంటే ఈ మాస్ జాతర సినిమాలో రవితేజ మళ్ళీ అంటే మనం ఇదివరకు మళ్ళీ మనం ఎవరిని ఇప్పుడు ఇది ఈడియట్ సినిమా, ఇది విక్రమార్కుడు, అలాంటి సినిమాలు మళ్ళీ మనం చూసుకోవచ్చు అనమాట పోయి అట. కాబట్టి ఏంటంటే ఈ సినిమాలో ఇది రవితేజ యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ డ్యాన్సులు కానీ, ఇంకా అన్నిటి మీద ఆ రొమాన్స్లు కానీ, ఆ ఫైట్లు కానీ చెప్పనే పోలే అసలు ఎర్రగా చేసాడు అంతే. కాబట్టి ఈ సినిమా వస్తుందంట నెక్స్ట్ మంత్ ఎప్పుడు మేలో వస్తుందంటే అప్పుడు దాకా నేను నేను ఆగలేకపోతున్నా. ఎప్పుడెప్పుడు వస్తుంది థియేటర్లకు, నేను ఎప్పుడెప్పుడు పోవాలా? సినిమా టికెట్ 1000 రూపాయలైనా పర్లే, 10,000 అయినా పర్లే, ఎందుకంటే నాకు అభిమాని. నేను రవితేజకి పెద్ద ఫ్యాన్ని. పైగా నన్ను మా ఊళ్ళో అందరూ ఏమంటారు, నన్ను కొంతమంది ఒరే ఈడియట్ అంటారు, కొంతమంది ఒరే నువ్వేంద్ర రాత్రం రవితేజ లాగే ఉండవు, వీడికి బాగా బలుపురా అంటారు, కొంతమంది అదే రాజా తిరిగి అంటారు, కొంతమంది విక్రమార్కుడు అంటారు నన్ను. కాబట్టి ఏంటంటే ఈ సినిమా రవితేజ సినిమా ఖచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది. ఇది ఒక ప్రభంజనం, ఇది ఒక భారీ హిట్ అవుద్ది. పైగా ఆయన ఈ మధ్య ప్యాన్ ఓల్డ్ సినిమాలు కూడా చేస్తాడట. అలాగే ఈ సినిమా కూడా ఆయన కూడా బాగా ఆడాలి, ప్యాన్ ఓల్డ్ సినిమా అవ్వాలి. రవితేజకి కనీసం ఒక 1000 కోట్ల సినిమాను కొట్టాలి. లుక్స్ ఎలా ఉన్నాయి రవితేజ అదే లుక్స్ అయితే అదిరిపోయినాయి. ఆ పోలీస్ గెటప్ కానీ, దాంట్లో గెడ్డం కానీ అంటే కొత్తగా అనమాట, అంటే ట్రెండ్ తగ్గట్టు. ఆ సినిమా హీరోలు నాకు అంతే, ఎప్పుడైనా ట్రెండ్ తగ్గట్టే పోవాలంతే వాళ్ళు. కాబట్టి ఏంటంటే సినిమా హీరోలు చేసేది పాత్రలు కానీ, క్యారెక్టర్లు కానీ వాళ్ళు చేసేటప్పుడు ట్రెండీగానే ఉంటాయి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని నేనైతే కోరుకున్నా, అంతేగాని నేను ఎవరిని తక్కువ అయితే చేయట్లే. సినిమా బాగా ఆడాలని చెప్తున్నా. ఒక 1000 కోట్లన్న సినిమా కొడితే రవితేజ సినిమా, ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన 100 కోట్లు దాటినాయి మొన్న, అదే సినిమా ధమాకా అనుకుంటా. అంటే ఎందుకు 1000 కోట్లు రావు అని, ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలో ఆయన ప్రభావం దాటిపోయినాయి బాగా, సినిమాలు బాగా అందరూ చూస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా అయితే సినిమా హిట్ అయితే అదే చెప్పాను కదా, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది అంతే. కానీ అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పలే ఎవరైనా. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అదే తెలుసు, అదే నాకు కాస్త మైండ్ భీమ్స్ అంట. ఆయన సంక్రాంతి కోసం సినిమాలు కూడా వాయించేసాడు, ఎరగదీసాడు, కొట్టాడు, కుమ్మాడు, అదే దంచాడు అంతే. నేనైతే సంక్రాంతి కోసం సినిమాలో డ్యాన్స్ చేస్తాను నేను అసలు ఎక్కడ ఆగల. గోదావరి కొట్టిపోయిన సంక్రాంతి నుంచి లాస్ట్ పడదాకా నేను డ్యాన్స్ చేస్తానే ఉన్నా. ఈ సినిమాలో కూడా రవితేజ గారిది ఈ రోజు బర్త్డే. రవితేజ గారి అభిమానిగా నేను చెప్తున్నా, హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో చేసుకోవాలని, ఇంకా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను కోరుకున్నా. పైగా రిపబ్లిక్ డే రోజు ఆయన పుట్టినరోజు రావడం ఆయన చేసుకున్న అదృష్టం. ఓకేనా? కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది.